ఫ్రెండ్స్, నేను క్రియేట్ చేసే ప్రతి బ్యాక్గ్రౌండ్ ఫోటో మరియు పీఎన్జీ ఫోటోస్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ వస్తుంది. ఆ వీడియో ఓపెన్ చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఫోటోని మరియు పీఎన్జీ ఫోటోస్ యొక్క డౌన్లోడ్ లింక్ మీద క్లిక్ చేసి ఫోటోస్ని ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వ్యాలంటైన్స్ డేకి మీ ఫోటోని కూడా ఈ విధంగా ఎడిటింగ్ చేసుకోవడానికి నేను బ్యాక్గ్రౌండ్ ఫోటో మరియు పీఎన్జీ ఫోటోని క్రియేట్ చేసి వీటిని నా టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేశాను. ఈ గ్రూప్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి వ్యాలంటైన్స్ డే బ్యాక్గ్రౌండ్ ఫోటోని మరియు పీఎన్జీ ఫోటోని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే వీటితో పాటు రా ప్రీసెట్ ఫోటోని కూడా ప్రొవైడ్ చేశాను. దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఈ ఫోటో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలని అర్థమవుతుంది. ఫ్రెండ్స్, నేను ప్రొవైడ్ చేసిన వ్యాలంటైన్స్ డే బ్యాక్గ్రౌండ్ ఫోటో మరియు పీఎన్జీ ఫోటోస్ రా ప్రీసెట్ని డౌన్లోడ్ చేసుకున్నారు కదా. ఇందులో నుండి బ్యాక్గ్రౌండ్ ఫోటోని మీ మొబైల్ గ్యాలరీలో నుంచి పిక్సార్ట్ యాప్లోకి సెండ్ చేయండి. సెండ్ అయిన ఫోటో యాడ్ అయ్యి ఇలా ఓపెన్ అయిన తర్వాత ఈ ఆప్షన్స్ని ఇలా జరుపుకునే యాడ్ ఫోటో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మన మొబైల్లో ఉన్న ఫోటోస్ అన్నీ ఇలా ఓపెన్ అవుతాయి. సో బ్యాక్గ్రౌండ్ ఫోటో మీదకి యాడ్ చేసే ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ని నేను ముందే ఎరేజ్ చేసి హెచ్డి పీఎన్జీలో సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పీఎన్జీ ఫోటోని సెలెక్ట్ చేసి యాడ్ అయితే చేసుకుంటాను. అండ్ మీరు కూడా ఎరేజ్ చేసి సేవ్ చేసుకున్న మీ పీఎన్జీ ఫోటోని కూడా ఇలా యాడ్ చేసుకోండి. లేదా ఒకవేళ ఫోటో బ్యాక్గ్రౌండ్ని ఇలా ఎరేజ్ చేసుకోవాలనేది మీకు తెలియకపోతే పిక్సార్ట్ యాప్లో ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా ఎరేజ్ చేసుకోవాలనే దాని గురించి వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి వీడియో చూసి మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ చేసుకుని హెచ్డి పీఎన్జీలో సేవ్ చేసుకోండి. యాడ్ అయిన పీఎన్జీ ఫోటోని డౌన్లో ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత ఫోటో సైడ్స్ ఈ గ్యాప్స్లలో టచ్ చేయండి. టచ్ చేయడం వల్ల యాడ్ ఫోటో ఆప్షన్ని చూపిస్తుంది. సో మళ్ళీ యాడ్ ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఈ బ్లాక్ షాడో పీఎన్జీ ఫోటో సెలెక్ట్ చేసి యాడ్ మీద క్లిక్ చేయండి. షాడో పీఎన్జీ యాడ్ అయిన తర్వాత దీనిని ఫోటోకి సమానంగా ఇంక్రీజ్ చేస్తూ అడ్జస్ట్ చేసి ఈ లేయర్ సింబల్ మీద ట్యాప్ చేసి మూవ్ డౌన్ అనే నేమ్ మీద క్లిక్ చేసి రైట్ టిక్ మార్క్ ఇవ్వండి. ఈ షాడో పీఎన్జీ అనేది మన ఫోటో వెనక్కి అయితే వెళ్తుంది. అండ్ మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఈసారి హ్యాపీ వ్యాలంటైన్స్ డే టెక్స్ట్ పీఎన్జీని సెలెక్ట్ చేసి యాడ్ మీద క్లిక్ చేయండి. యాడ్ అయిన టెక్స్ట్ పీఎన్జీని అడ్జస్ట్ చేస్తూ దీనిని ఇలా ఇంక్రీజ్ చేస్తూ అడ్జస్ట్ చేసి ఈ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. సో పిక్సార్ట్ యాప్లో ఫోటో ఎడిటింగ్ చేయడం అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు ఫోటోని సేవ్ అయితే చేసుకోండి. ఈ ఆరో సింబల్ మీద క్లిక్ చేసుకుని గ్యాలరీ అనే నేమ్ పైన ట్యాప్ చేయండి. ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. అండ్ సేవ్ అయిన ఫోటోని ఓపెన్ చేసి గ్యాలరీ నుండి లైట్ రూమ్ యాప్లోకి సెండ్ చేసుకోండి. ఫోటో సెండ్ అయిన తర్వాత నేను ఇచ్చిన రా ప్రీసెట్ ఫోటోను కూడా లైట్ రూమ్ యాప్లోకి సెండ్ చేసుకోండి. సో రా ప్రీసెట్ ఫోటోలో అడ్జస్ట్ చేసి ఉంచిన కలర్ సెట్టింగ్స్ అనేవి కాపీ చేసుకుని ఇంతకుముందు పిక్సార్ట్ యాప్లో ఎడిటింగ్ చేసుకున్న వ్యాలంటైన్స్ డే ఫోటోకి పేసెట్ సెట్టింగ్స్ చేసి కలర్స్ అనేవి యాడ్ అయితే చేసుకుంటాను. సో రా ప్రీసెట్ ఫోటో కూడా లైట్ రూమ్ యాప్లోకి సెండ్ అయింది. లైట్ రూమ్ యాప్ ఓపెన్ చేసుకుని ఆల్ ఫోటో మీద క్లిక్ చేసి యాడ్ చేసిన రా ప్రీసెట్ ఫోటోని ఓపెన్ చేయండి. ఈ ఫోటో పైన 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇందులో కాపీ సెట్టింగ్స్ అనే నేమ్ పైన ట్యాప్ చేసి రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ రా ప్రీసెట్ కలర్స్ అనేవి కాపీ అవుతాయి. అండ్ బ్యాక్ వెళ్ళి ఇప్పుడు మీరు పిక్సార్ట్ యాప్లో ఎడిటింగ్ చేసుకున్న వ్యాలంటైన్స్ డే ఫోటోని ఈ విధంగా ఓపెన్ చేసుకుని మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో పేసెట్ సెట్టింగ్స్ అనే నేమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే రా ప్రీసెట్ కలర్స్ అనేవి యాడ్ అవుతాయి. సో లైట్ రూమ్ యాప్లో కూడా ఫోటోకి కలర్స్ యాడ్ చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు ఫోటోని అయితే సేవ్ చేసుకుంటాను. ఫోటో పైన షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సేవ్ డివైస్ అనే నేమ్ పైన ట్యాప్ చేయండి. ఫోటో అనేది 5 సెకండ్స్ రెండరింగ్ అయ్యి గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. ఫోటో అయితే గ్యాలరీలోకి సేవ్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు సేవ్ అయిన ఫోటోని గ్యాలరీ ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. సో ఫోటో అయితే హెచ్డి క్లారిటీలో సేవ్ అయింది. ఇది లైట్ రూమ్ యాప్లో కలర్ కరెక్షన్ చేసిన ఫోటో. అండ్ ఇది పిక్సార్ట్లో ఎడిటింగ్ చేసిన ఫోటో. సో వ్యాలంటైన్స్ డేకి ఫోటో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలనేది నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.